ఓం వారాహి జై వారాహి అందరికీ నమస్తే అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం వారాహిమ్మ వారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, బిడ్డ 24 గంటల్లో 2 శుభవార్తలు నేను వెతుక్కుంటూ వస్తాయి. ఈ వారాహి అమ్మ నీ కోసం 2 శుభవార్తలను అందజేస్తాను. అవి ఏంటో నువ్వు ఇప్పుడే విని తెలుసుకో. మనసు పెట్టి ఈ అమ్మ మాట ఆలకించావంటే ఖచ్చితంగా ఆ శుభవార్త నువ్వు అందుకునే శక్తి, అలాగే సామర్థ్యం, ఆ సమయం అన్నీ నీకు తెలుస్తాయమ్మా. ఇక ఆలస్యం చేయకుండా ఈ అమ్మవాకుని వింటావు కదా తల్లి అని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారో అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక మన వారాహిమ్మ వారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ నీకు ఒక శుభవార్తను అందించబోతున్నాను. ఒకటి కాదమ్మా, ఒకటికి 2 శుభవార్తలు 24 గంటల్లో అందించబోతున్నాను. ఆ అదృష్టం నీకు ఆపడానికి నీ చుట్టూ ఎంతోమంది కుట్రలు చేతుతూ ఉన్నాయి. ఆ విషయం నీకు తెలియకపోయినా ఈ అమ్మ నాకు తెలుసు కాబట్టి ఇది తెలుసుకొని నీకు చేరవేయాలని, హెచ్చరిక చెప్పాలనే వచ్చాను. నీకు సూక్ష్మంగా కొన్ని తెలియచేసి, ధిక్కరించి, వ్యతిరేకంగా చేసి బాధ్యత అనేది నాది ఉంది కదా. నీకు ఎలాంటి చెడు జరగనీయకుండా రేపు మంచి శుభవార్తలు అనేవి నువ్వు వినబోతున్నావు. నీకు రాబోయేటువంటి ఈ శుక్రవారం రోజున శుభవార్తలు అందజేస్తాను. ఇక ఆ శుక్రవారం నీకు ఎంతో అదృష్టంగా కూడా ఉంటుంది. నువ్వు మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలి అని ఎంతగానో ఆశపడుతున్నావు కదా. ఇక అవన్నీ కూడా నేను జరిపిస్తాను తల్లి. ఈ వారాహ్యమ్మ నీకు అండగా ఉంది కాబట్టి ఏ దిగులు చెందవద్దు. నీకు నేను తోడుగా ఉన్నాను కదా. నువ్వు చేసే పనిలో అంత మంచి ఎదుగుదల ఉండేలా నేను ఆశీర్వదిస్తాను. నీకు తోడుగా ఉండి నువ్వు చేసే పనిలో నీకు పక్కబలంగా ఉంటాను. నీకు చెడు చేయాలి అనుకునేవారు ఒకరోజు తప్పకుండా కిందకి రాక తప్పదు. వాళ్లకు తగిన బుద్ధి అనేది వాళ్లకు నేను చెప్తాను కదా. నువ్వైతే మాత్రం దేని గురించి ఆలోచించవద్దు. మంచి బిడ్డవి, మంచిగా నీకు అంతా జరుగుతుంది. నీ జీవితంలో నిన్ను హేళన చేసిన వారు నీకు ఎలాంటి దారి చూపరమ్మా. ఎందుకంటే వాళ్ళకి తప్పులు చెప్పడంలో, నీలో తప్పులు వెతకడంలో, నీలో కొరతలు ఎత్తి చూపడంలో మాత్రమే తెలుసు. ఎవరికి నీకు సాయం చేయడం తెలియదు, అస్సలు తెలియదు. నీ జీవితం నువ్వే జీవించాలి. నీ యొక్క అలవాట్లు నీవే సంపాదించుకోవాలి. అందుకైనటువంటి కృషి నువ్వే చేయాలి. అది ఎలాంటి జీవితమైనా సరే నువ్వే జీవించాలి. అందులోని లోటుపాట్లు, కష్ట నష్టాలు, సుఖదుఖాలు అన్నీ కూడా నువ్వే చూసుకోవాలి. కొరతలు చెప్పేవారందరూ వదిలేసి ఈ వారాహ్యమ్మ చూపే దారిలో వెళ్ళు. నీకు తోడుగా ఉండి ఎలా ఉండాలో చెప్పే బాధ్యత నాది. మంచి దారిని నేను చూపుతాను బిడ్డ. నన్ను మొక్కే నా బిడ్డలకు కానీ, నా భక్తులకు కానీ తలరాత అనేది నేను తిరగరాస్తాను. ఎంత చెడు కాలమైనా మంచి కాలంగా మారుస్తాను. ఒక మంచి సంతోషం బృందావనంలా నీకు ఇంటిని చేస్తాను. నీ జీవితంలో నువ్వు కోరుకున్నటువంటివన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాను. నీ ఆరోగ్యం కుదురుపడేలా చేస్తాను. ఆరోగ్యంగా ఉండాలనేదే కదా నీ ఆశ. అలాగే నీ ఇంట్లో మీ అమ్మ, నీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నావు. అన్నీ జరుగుతాయి తల్లి. అన్నీ కూడా జరిపిస్తాను. నువ్వు ఆశిస్తున్నవన్నీ కూడా నీకు అందిస్తాను. అలాగే నా బిడ్డలకు మంచి జీవితం ఏర్పడాలమ్మా అని నువ్వు ఆశిస్తున్నావు. అందులో ఎలాంటి కొరత ఉండదు. అవును బిడ్డ,
నువ్వు మంచి హృదయంతో ఉన్నావు కాబట్టే నీ బిడ్డలు కూడా మంచిగా ఎదుగుతారు. నువ్వు ఎప్పుడు కూడా నీ ప్రార్థనలన్నీ ఈ వారాహి అమ్మ తప్పకుండా నెరవేర్చి తీరుస్తాను. కానీ కష్టాలన్నిటినీ కూడా ఉద్యోగం, అలాగే నీ సొంత ఇంటి కల, నువ్వు అనుకున్న ఇబ్బందులు, తీరలేని కోరికలు, నీకున్న సమస్యలన్నిటికీ పరిష్కారాలు కూడా వస్తాయి తల్లి. వాటికి కూడా పరిష్కారాలు చూపిస్తాను. నీకున్న మనసులోని కష్టమంతా తొలగిపోయి ఆనందంగా ఉండేలా నువ్వు జీవిస్తావు. నా భక్తులందరూ కూడా అడిగినవి శుక్రవారం రోజున నేను అందించేందుకు నిండు మనసుతో నీ ముందుకొస్తాను. నిండుగా నీ కోరికలు నెరవేర్చి నిన్ను సంతోషపెడతాను. ఈ శుక్రవారాన్ని వదులుకోవద్దు. నీ జీవితంలో నువ్వు చెడు, నీకు చేయాలనుకున్న వారు, నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న వారును, నిన్ను నెట్టివేయాలి అనుకునేవారు ఎంతోమంది ఉంటారు. నీ దృష్టి వాళ్ళ మీద పెట్టకుండా నీ జీవితం మీద పెట్టు. నువ్వు ఎలా ఎదగాలి అనే దాని మీద ఆలోచించు. నువ్వు ఎలా ఆలోచిస్తావో నీ జీవితం అలాగే ఉంటుంది అని గుర్తుంచుకో. నువ్వు తెలుసుకున్న దానికంటే ఇతరులు వాళ్ళే ఎక్కువ పనులు నీకు చేయిస్తూ ఉంటారు. మంచినైనా చెడునైనా నువ్వు తెలుసుకోగలిగే మంచివి మాత్రం తీసుకోవాలి తల్లి. అలాగే చెడ్డ విషయాలు ఎక్కడ కూడా అక్కడే వదిలేయాలి. ఇక నువ్వు కొంచెం మారాలి బిడ్డ. అదేంటో తెలుసా? ఆ విషయాన్ని ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే పక్వ నువ్వు తెలుసుకోవాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా వాళ్ళకి చూసావు కదా, నువ్వు తెలుసుకుంటావులే ఎన్ని కష్టాలు పడ్డావు. నిన్ను ఎలా బయటపడేస్తూ ఉన్నాను వాటి నుంచి నీకే తెలుసు కదా తల్లి. కాబట్టి ధైర్యాన్ని పెంచుకో. దేనిని చూసి భయపడవద్దు. ఈ అమ్మ చేతిని గట్టిగా పట్టుకో. నువ్వు కోరింది నీకు జరిగేలా చేస్తాను. నువ్వు అనుకున్నవన్నీ ఈ వారాహి తల్లి నువ్వు పిలవగానే నీకు అందించేస్తాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే నా బిడ్డల సంతోషం కంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదు. నీ అభిమానాన్ని నేను ఆనందిస్తున్నానమ్మా. నువ్వు ఈ తల్లి మీద పెట్టుకున్నటువంటి భక్తి, శ్రద్ధ నాకు అత్యంత సంతోషాన్ని కలిగించింది. కాబట్టి ఆ నమ్మకంతోనే ఇప్పుడు తప్పకుండా నీకు ఆయుష్ పూర్తిగా, అలాగే సంపద, సుఖశాంతులు నిండుగా అందిస్తున్నాను. జరిగేదంతా నువ్వు చూస్తూ ఉన్నావు కదా. నీకు అంతా కూడా సుఖశాంతులతో మంచే జరుగుతుంది. ఈ వారాహి తల్లి నీకు కావలసినవన్నీ నీకైనవి జరిపించే తీరుతాను. ఎందుకంటే నీకు నేను కాక ఎవరున్నాను చెప్పు? నీకు తెలుసమ్మా నేను జరిపిస్తాననే నమ్మకం కూడా నీకుంది. కాబట్టి తప్పకుండా ముఖం నల్లగా పెట్టుకోవడమో, చిరాగ్గా ఉండటమో, దిగులుగా భోజనం చేయకుండా ఉండటమో అలాంటివి ఏమీ చేయకుండా జీవితాన్ని పాడు చేసుకోకు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. ఇలాంటివి చేసి ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పు? నన్ను తలుచుకొని ఆనందంగా ఉండు. ఆనందాన్ని నీకు అందిస్తాను కాబట్టి సమయాన్ని వినియోగించుకో. ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని తెలివితేటల్లో ఈరోజు విజయవంతంగా మార్చుకో. తల్లి నీ చేతుల్లో ఉంది అది. ఎంత ఎదిగినా ఉన్నా, ఎంత కష్టపడినా సరే గెలవకపోవడం ఒక్కసారే జరుగుతూ ఉంటుంది. మన మనసులో అనుకున్న విషయాలు నీకు జరుగుతూ నీ యొక్క జీవితం గెలిపే రాదు అన్న ఒక నిర్ణయానికి మాత్రం రావద్దు. తప్పకుండా ఓటమి తర్వాత గెలుపు అనేది వస్తుంది. గుర్తుంచుకో, గెలుపు లాంటిది రానప్పుడు ఏం చేయలేవు. ఒక్కసారి ఏం చేయాలి అని ఆలోచించుకో బిడ్డ. ఈ వారాహి అమ్మ వాక్కు నీకు ఏ దిగులు అనేది లేకుండా చేస్తాను. ఈ పని నీకు జరగలేదు అంటే ఈ అమ్మ మీద నమ్మకంతో ఉండు, నా తల్లి జరిపిస్తుందని నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ వారాహి అమ్మ నీకు తోడుగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు? ఇక రాబోయే శుక్రవారం రేపే కదా తల్లి. రేపు నీకు 2 శుభవార్తలు నీ చెవును పడతాయి. 24 గంటల్లో ఆ 2 శుభవార్తలు నీ చెవిని పడి నీకు ఆ శుభవార్తల ఆనందం అనేది కలుగుతుంది. ఈ వారాహి అమ్మకి ధన్యవాదాలు కూడా చెప్పుకుంటావు. కాబట్టి నిశ్చింతగా ఉండు, అంతా మంచి జరుగుతుంది. రేపు ఈ వారాహి అమ్మ వాక్కు నిజమవుతుంది అని నువ్వు నమ్ముతున్నావు కదా. తప్పకుండా ఆ నమ్మకంతో ఉండమ్మా. ఈ అమ్మను కొలిచిన వారు ఎవరు కూడా నిరుత్సాహపడరు. నీకు నేను తోడుంటాను. ఈ వారాహి, ఈ శక్తి స్వరూపిణి, ఈ నర్పవి నీకు తోడుండగా నీకు ఏం దిగులు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.